బజరంగ్ జూట్ మిల్ స్థలంపై 2 దశాబ్దాలుగా వివాదం ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. జూట్ మిల్ స్థలం లీజ్ కోసం ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ఒప్పందం చేసుకుందని ఆయన తెలియజేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి మురళీకృష్ణ చక్రం తిప్పారని ఆరోపించారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ పేరుతో 5 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 18 ఫ్లోర్లు కట్టారని కూడా విమర్శించారు. అంతేకాకుండా రేరా డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని బజరంగ్ యాజమాన్యులకు నోటీసులు ఇప్పించారన్నారు. ఇక 2 రోజుల సమయం ఇచ్చి సంస్థపై చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలుపెట్టినప్పుడు 5 ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద 18 ఫ్లోర్లకు పెట్టారు. నూకల చంద్రశేఖర్ ఈయన ఎక్కడో హిమజా టవర్స్ బ్రాడీపేటలో గుంటూరులో ఉంటాడంట. తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ నాగరాజ కుమారి ఈయన ఎక్కడో హైదరాబాద్లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్లో ఉంటాడంట. వీళ్ళిద్దరి చేత రేరాలో కేసు వేయించాడు. ఈ రెరా ఆర్డరు ఎంత అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారంటే, ఎవరైతే డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్లో ఉన్న అంబటి మురళీకృష్ణ అంట ప్రాజెక్ట్ కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది. ఎక్కడైనా సహజ న్యాయ సూత్రాల్లో ఒకటోసారి రెండోసారి నోటీసులు ఇవ్వటం చూస్తాం. దీనిలో 2 రోజుల సమయమే ఇచ్చారు బజరంగ్ జూట్ మిల్ వాళ్ళకి. 2 రోజుల్లో మీరు రిప్లై ఇస్తే ఇచ్చినట్టు, రిప్లై ఇవ్వకపోతే మా ఆర్డర్ మేము ఇస్తామని చెప్పి రెరా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. విచిత్రం ఎక్కడన్నా ఉందా?